రైట్ అన్న, ఏం చెప్తారు ఈ సభను ఉద్దేశించి? 42% రిజర్వేషన్ లో ఆర్డినెన్స్ తెచ్చి అమలు చేస్తామని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. మీరేం చెప్తారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డలను మరోసారి మోసం చేయాలనే ఒక రీజన్ కనిపిస్తున్నది. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో క్లియర్గా బీసీలకు చట్టబద్ధత తెచ్చి 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. కానీ ఈరోజు చట్టబద్ధత కోసం అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి అది అక్కడనే పెట్టి ఈరోజు మళ్ళీ ఒక స్పెషల్గా ఆర్డినెన్స్ తెచ్చి ఈ రిజర్వేషన్ పాస్ చేయాలంటున్నారు. ఈ ఆర్డినెన్స్కు చట్టబద్ధత ఎక్కడొస్తుంది? ఎవరైనా కేసులు వేస్తే మళ్ళీ ఈ ఆర్డినెన్స్ కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు బీసీలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? కాబట్టి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే చెప్పిందో బీసీలకు 42% చట్టబద్ధత కల్పించి చేస్తామని, అది చేసి బీసీలకు న్యాయం చేయాలి. ఈరోజు మేము చేసినాం, అసెంబ్లీలో బిల్లు పెట్టినాము, రాష్ట్రపతికి పంపినాం, ఇప్పుడు కేంద్రం చేయాల్సిందని చెప్పి మాట్లాడతాం. కేంద్రం చేయవలసింది వాస్తవమే, కానీ కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే కదా. ఇక్కడ బీసీల జనాభా ఉంది, బీసీల జనాభా శాతం ఎక్కువగా ఉంది అని నరేంద్ర మోడీ గారిని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నో పర్యాయాలు కలిసిండు. కానీ ఎన్నడన్నా ఈ బీసీ బిల్లు మీద అతనితో మాట్లాడిండా? ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తలేరు, ఆ దిశగా ప్రయత్నం చేస్తలేరు. అంటే ఇప్పుడు అదే బీసీ రిజర్వేషన్ కు సంబంధించి ఢిల్లీలో పోయి బీసీలందరితో పాటు ధర్నాలో పాల్గొన్న రేవంత్ రెడ్డి గారు దాని తర్వాత ఈ మన కేంద్రానికి పంపించిన తర్వాత దాని మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో జాప్యం చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటారు అన్న? ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఇక్కడ ఉన్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో బీసీలకు న్యాయం చేయాలని చిత్తశుద్ధి, ఖాళీ ఓట్లు వేసే సమయంలో ఓట్ల కోసము బీసీలు ఓట్లు ఎక్కున్నాయని ఆ టైంలో అన్ని చెప్పిండ్రు. ఈ రోజు వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు, ఎక్కడ ఆ వైపుగా ప్రయత్నం చేస్తలేరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆల్ పార్టీస్ కలుపుకొని పోయి ఢిల్లీలో ధర్నా చేయాలి, లేదు ప్రధానమంత్రి గారి మీద ఇక్కడ ఉన్న ఎంపీలతోని లేకుంటే ఇతర పార్టీల ఎంపీలను కూడా కట్టుకొని ఆ ప్రయత్నం చేయాలి. కానీ వారికి ఈ బీసీలకు న్యాయబద్ధంగా అమలు చేయాలనే చిత్తశుద్ధి ఎక్కడ ఏ పార్టీ కూడా బీసీలకు ఒక న్యాయం చేసే దిశగా ఈ రకంగా అడుగులు వేయలేదు, కాంగ్రెస్ పార్టీ తప్ప అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అడుగులు వేసినప్పుడు న్యాయం జరగాలే కదా. కానీ బీసీలకు ఏదో ఆశ చూపించడానికి, మసి ఊసి మారడికాయ చేయడానికి ఇప్పుడు మీరు చేస్తామంటారు. మరి ఇదే ఆర్డినెన్స్ ముందు ఎందుకు జారీ చేయలేరు? ఇదే ఆర్డినెన్స్ అక్కడ పంపించకుండా, కేంద్రానికి పంపించకుండా అప్పుడే ఈ ఆర్డినెన్స్ జారీ చేసి అప్పుడే ఎలక్షన్లు పెట్టేస్తుంటాయి. 3 నెలల తర్వాత మళ్ళీ ఈ కొత్త డ్రామాకి ఎందుకు తెలియదు? మీకు బీసీలకు న్యాయం చేయాలని లేదు కాబట్టి ఇది ఏదో డ్రామా చేసి ఓట్లు దండుకోవాలని, బీసీలో ఓట్లు దండుకోవాలని తప్పిస్తే ఎక్కడ వాళ్ళు చేయాలనే ఆర్డినెన్స్ వల్ల కూడా బీసీలు పోటీ చేస్తారు కదన్న, ఇంకా ఓట్లు దండుకోవడానికి ఏమున్నది? ఇప్పుడు వాళ్ళు కూడా పోటీలో నిలబడతారు కదా. ఈ ఆర్డినెన్స్ నిలవాలే కదా ఫస్ట్. ఇప్పుడు తమిళనాడులో ఇంతకు ముందు మనం తమిళనాడు ఎగ్జాంపుల్ తీసుకుంటే 3 సార్లు ఆర్డినెన్స్ తెచ్చారు. అక్కడ 3 సార్లు ఆర్డినెన్స్ తెస్తే 3 సార్లు కొట్టేయబడ్డది. తమిళనాడు కాదు, ఇంకా ఇతర బీహార్ ఇలాంటి రాష్ట్రాలు కూడా తెచ్చినాయి. కొట్టేసిన తర్వాత తమిళనాడు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత గారు మన తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అక్కడ కేంద్రం మీద పోయి ఆమె అన్ని పార్టీలను, తమిళనాడులో ఉన్న అన్ని పార్టీలను ఏకం చేసుకొని పోయి పివి నరసింహారావు ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చొని దానికి చట్టబద్ధత కల్పించి 9వ షెడ్యూల్లో చేర్చారు. ఆ రకంగా చట్టబద్ధత తెచ్చి అక్కడ ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు 69% తమిళనాడులో మాత్రమే భారతదేశంలో అమలు అవుతున్నాయి. ఏ రాష్ట్రంలో అమలు అవుతలేదు. బీసీలు అందరూ కూడా ఏకదాటి మీద ఉండాలి కదా. మరి మీ బీసీలలోనే కొంతమంది పోయి స్వాగతించి హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి చూసిన ముఖ్యమంత్రి గారిని కలిసి, మళ్ళీ మీరేమో ఇట్లా అంటే ఇది రాజకీయం నడుస్తూ ఉన్నదా? బీసీలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నారా? ఏమనుకోవాలి? మీరు కరెక్ట్ చెప్తున్నది, రాజకీయమే. కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళకి ఎవరైతే ఫేవరబుల్ ఉన్నారో వాళ్ళు మాత్రమే హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా బీసీలు ఎక్కడ, బీసీ సంఘాలు కావచ్చు, ఇంకా బీసీ మేధావులు కావచ్చు, ఎవ్వరు కూడా ఆ దానికి సపోర్ట్ చేస్తలేరు. వాళ్ళు దీన్ని ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఏంది? ఇప్పుడు మీరు వేరే కార్యక్రమాలు కూడా చూస్తున్నారు. చిన్న ఏ వర్క్ చేసినా దాన్ని పెద్ద ఆర్భాటంగా అంగుగా చేయడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. సేమ్ ఇది కూడా ఆ పార్టీకి ఎవరైతే ఫేవర్గా ఉన్నారో వాళ్ళతోని కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి మేధావులు కానీ బీసీలు కానీ ఎక్కడ వాళ్ళకు సపోర్ట్ చేస్తలేరు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆ కార్యక్రమం చేస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో రేవంత్ రెడ్డి? ఒకటే చెప్పాలనుకుంటున్నాం, మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించి 42% చేస్తామన్నారో ఆ మాట మీద కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దానికి చట్టబద్ధతతో అమలు చేసి ఇక్కడ ఎలక్షన్లు నిర్వహించాలి అని కోరుతున్నాం. రైట్ బ్రదర్, మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ తెచ్చి చేస్తూ ఉన్నారు. గతంలో ఏ పార్టీ కూడా అసలు కనీసం ఆర్డినెన్స్ చేయలేదు, బీసీలకు ఇంత న్యాయం చేయలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏం చెప్పదలుచుకున్నారు?
75 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ 70 స్వతంత్ర భారతదేశంలో 56 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఫస్ట్ నుంచి కూడా అన్యాయం చేస్తుంది. కామారెడ్డి డిక్లరేషన్ ఏమని ఇచ్చాడు? రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ ఇస్తాడు బీసీలకు చట్టసభలో చేసి. అదేవిధంగా బీసీలకు ఏది 42% ఏది కాంట్రాక్టర్ల ఇప్పుడు నువ్వు ఇదైతే చట్టసభలలో అయితే లేదుగా కాంట్రాక్టర్లు ఇచ్చేది. 100 కాంట్రాక్టులు వస్తే 42% బీసీలకు ఇవ్వచ్చు కదా. మరి ఆ కాంట్రాక్ట్ అయితే చట్టంలో లేదు. అదైనా ఇవ్వచ్చు. అదేనా వేసిన ఇప్పటివరకు వేయలే కదా. 18 నెలలు అయితే నువ్వు పరిపాలించబట్టి 18 నెలల్లో ఏ కాంట్రాక్టర్ వచ్చిందా? బీసీ కాంట్రాక్ట్ ఏదైనా వచ్చిందా? మరి అది కూడా చేయడం లేదుగా. ఏం లేదు. ఈరోజు బీసీ రిజర్వేషన్ చేయాలంటే ఒకటి చట్టసభలో 9th షెడ్యూల్లో పెట్టాలి. 9th షెడ్యూల్లో పెట్టిస్తే సుప్రీంకోర్టు కూడా 9th షెడ్యూల్ ముట్టుకోదు. అంటే మనకు చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం ఏంటంటే ఇలా తమిళనాడులో ఒకటైనా బీసీ రిజర్వేషన్ అమలు కాలే. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అసెంబ్లీ పాస్ చేసి గవర్నర్ పంపిస్తే గవర్నర్ రాష్ట్రపతి పంపిస్తే ఆ రాష్ట్రపతి పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టారు. ఈడ కూడా 9th షెడ్యూల్లో పెడితే కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెడితే బీసీ రిజర్వేషన్ ఓకే అవుతుంది. ఈ ఆర్డినెన్స్ తోటి బీసీ మొన్న ఆర్డినెన్స్ అయితే క్యాబినెట్ మొన్న ఊకుంది. క్యాబినెట్ ఉన్న ఊకుంటే పోతే మొన్ననేమో శ్రీనివాస్ రెడ్డి ఏమంటాడు? 100% బీసీ రిజర్వేషన్ చేస్తాడు. పొన్నం ప్రభాకర్ అదే మన బీసీ ముఖ్యమంత్రి కదా. ఇది బీసీ మినిస్టర్ ఏమంటున్నారు ఆ రోజు? 42% పార్టీలు ఇవ్వాలంటాడు. ఆయన ఒక మాట. ఆయన అప్పుడప్పుడు అట్లా మాట్లాడారంటే వీళ్ళకి చిత్తశుద్ధి ఏడున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి. బీసీలందరూ మరి ఇప్పుడు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి అంటే అసెంబ్లీలో చట్టం అమలు చేసి మన రాష్ట్రపతికి పంపించింది కదా. మరి బీజేపీ మీద ఎందుకు ఒత్తిడి తెస్తలేరు? మీరు కేవలం రేవంత్ రెడ్డి మీదనే ఎందుకు చేస్తా ఉన్నారు? అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది కాబట్టి దాన్ని నిలబెట్టుకున్న బాధ్యత కూడా కాంగ్రెస్ ఉండాలి. చేసింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏడ చేసి చేయలే కదా. కేంద్రంతో పోయి మాట్లాడాలి కదా వాళ్ళు. కేంద్రంకి పంపించింది. కేంద్రం చేతిలో ఉన్నది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చేతిలో ఏం లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మేమే చేస్తాం. మేమే దాని క్రెడిట్ ఏందో మా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాను. ఆయనే చేస్తున్నప్పుడు ఆయన అన్ని పార్టీలను మిత్రపక్ష అన్ని పార్టీలను తీసుకుపోయి మాట్లాడాలి కదా. ఆ క్రెడిట్ మొత్తం నాకే రావాలని కోరుకుంటున్నాను. ఆయన ఆల్రెడీ ఒకసారి బీసీల తరఫున ఢిల్లీకి పోయి ఆ ధర్నాలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి దాని తర్వాత ఎందుకు జాప్యం జరిగిందంటూ కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదంటారు? ఏం లేదు. ఆయన బీసీలను మభ్యపెట్టడం కోసం ఇదంతా. బీసీ రాజులకి ఏంటంటే బీసీలలో ఏంటంటే ఎలక్షన్లు వచ్చే వరకు ఏంటంటే ఈ కులాలలో ఉంటుంది. బీసీలలో 130 కులాలు ఉంటాయి. ఈ కులాలలో వెళ్ళి చేస్తాడు. మళ్ళీ ఈ కులాలలో వెళ్ళి అదొకటి తెచ్చి బీసీలు ఎక్కడైనా మీదికి రారు, బీసీలు అలాంటి అలా అనగదొట్టాల ఉద్దేశంతో ఇదంతా నాటకం ఆడిపిస్తున్నాను. అంతేగాని దీనికి మొత్తము ఆయన తెచ్చే ఆర్డినెన్స్ తెచ్చే ఆలోచన ఉన్నప్పుడు నువ్వు ఇన్ని రోజులు 18 నెలల నుంచి ఎందుకు జాప్యం చేసినావు? నువ్వు బీసీలకు అన్యాయం చేస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వమేగా. ఫస్ట్ నుంచి చూడండి మీరు, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నది కాంగ్రెస్ ఉంది కదా. ఏ నాడైనా బీసీలకు న్యాయం చేసిందా కాంగ్రెస్ ప్రభుత్వం? చేయలే. ఎప్పుడు చేయలే. ఇంకోటి 33% ఉన్న రిజర్వేషన్ కూడా 23% కారణం కావడానికి కూడా బీసీలే. అంతకుముందు 13లో ఓలూరు ప్రభుత్వం 14 టీఆర్ఎస్ వచ్చింది. 13 దాకా కాంగ్రెస్ ఉందిగా. 13లో 12లో వాళ్ళు ఏమని ఇచ్చారు? ఈ ఒక్కసారి రిజర్వేషన్ మాత్రం మేము 34% రిజర్వేషన్ అవుతాం. నెక్స్ట్ రిజర్వేషన్ అనేది మాకు ఎంత ఎస్సీ ఎస్టీ ఓగా మిగిలింది ఎంత ఉంటే అందులో మేము చేసుకుంటాం. 50% దాటమని వాళ్ళు లెటర్ ఇస్తేనే. ఈరోజు లాస్ట్ ఇయర్ కూడా 23% రిజర్వేషన్ అయింది. ఇప్పుడు ఫైనల్ గా ఈ ఆర్డినెన్స్ తోటి ముందరికి పోయే దిశగా కనిపిస్తా ఉన్నది మన రాష్ట్ర ప్రభుత్వం. ఏం చెప్పదలుచుకున్నారు? ఒకవేళ నిజంగా ఎలక్షన్స్ ఈ ఆర్డినెన్స్ తోటి పెడితే ఎలక్షన్స్ లో పాల్గొనే ప్రయత్నం చేస్తారా, లేకుంటే దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? అసలు బీసీల కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఆర్డినెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే ఇంతకుముందు వేరే దగ్గర ఆర్డినెన్స్ తెచ్చి సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ కొట్టేసింది. రేపు పొద్దున కూడా ఆర్డినెన్స్ తెచ్చి ఎలక్షన్లకు పోతే ఎలక్షన్ నోటిఫికేషన్ పట్ట సుప్రీంకోర్టు దీన్ని ఆపుతుంది. ఎలక్షన్ 42% జరగాయి. ఇదంతా ఏంటంటే బీసీల ఓట్ల కోసం మేము చేసినాం కానీ సుప్రీంకోర్టు ఇలా చెప్పింది అలా చెప్పింది అని బీసీలను మోసం చేయడానికి ఇదంతా కారణం తప్ప అలాంటిది ఏం లేదు.